వసంతవల్లరికి స్వాగతం. ఈనాటి వసంతవల్లరిలో శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన కథ సతి వింటారు. కథ పేరు మారిస్తే బావుంటుందేమో అన్నాడు తిరుమలరావు భార్య కొత్తగా రాసిన కథ చదివి. పెళ్లికి ముందు సత్యవతి రాసిన కథలు అతను చదవలేదు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు సత్యవతి అన్నగారు, మా చెల్లెలు కథలు బాగా రాస్తుందండి అన్నప్పుడు ఓహో అని చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. అతనికి చిన్నప్పటి నుంచి కాకమ్మ కబుర్లు, కళ్ళబొల్లి కథలు అంటే ఇష్టం లేదు. చుట్టుపక్కల ఏదైనా సంఘటన జరిగితే మాత్రం దాని పూర్వాపరాలు తెలుసుకోవాలని కుతూహలం కనపరిచేవాడు. వాటిని బట్టి మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించేవాడు. రకరకాల మనస్తత్వాల గురించి, మనుషుల భిన్న ప్రవృత్తుల గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి పుస్తకాలు చదివేవాడు. ఈ ప్రవృత్తి అతని పోలీసు ఉద్యోగానికి బాగా పనికొచ్చింది. సత్యవతి కథలు రాస్తుందని విన్నాక, పోనీలే తన కాలక్షేపం తనకుంటుంది, నన్ను వేధించకుండా అనుకున్నాడు. పెళ్ళయ్యాక తన కథలు పాతవి చదవమని సత్యవతి ఎప్పుడూ అడగలేదు భర్తని. ఎప్పుడూ తీరికలేని డ్యూటీ అతనిది. ఉన్న కాస్త తీరిక సమయం ఇద్దరూ కలిసి ఆనందంగా గడపడానికే సరిపోయేది కాదు. ఎప్పుడు పిలుపొస్తుందో తెలీదు. ఏ క్షణానైనా యూనిఫామ్ తగిలించుకోవడానికి సిద్ధంగా ఉండాల్సి వచ్చేది. ఇద్దరూ కలిసున్నప్పుడు తన కథల గురించి ప్రస్తావించకుండా అతని ఉద్యోగం కబుర్లు అడిగి తెలుసుకుంటూ ఉండేది. తన కథల కన్నా ఎంతో ఆసక్తికరంగా అనిపించేవి అతను చెప్పిన కొన్ని కేసుల వివరాలు. అతను చెప్పిన ఒక కేసు వివరాల ఆధారంగా కొంత కల్పన జోడించి ఒక కథ రాసింది సత్యవతి. అది మాత్రం చదవమని భర్తని కోరింది. ఎలా ఉందో చెప్పమంది. నీ కథల సంగతి నేనేం చెప్పగలను, నువ్వు పేరుపడ్డ రచయిత్రివే కదా, నేను చూడ్డం దేనికి అని తప్పించుకోబోయాడు. సత్యవతి వదల్లేదు, బతిమాలింది. అతను కొత్త పెళ్ళాం మీద మోసు కొద్దీనో కుతూహలం కొద్దీనో ఒప్పుకున్నాడు. కథ చదివి బావుందని మెచ్చుకుంటూనే మధ్య మధ్య కొన్ని సంభాషణలు సరిదిద్ది, కథ పేరు మారిస్తే బావుంటుందేమో అన్నాడు. ఇంతకన్నా వేరే పేరు ఏం నప్పుతుందండి? ఆ మనిషిలో ఉన్న బలహీనతని కనిపెట్టి దాని మీద దెబ్బ కొట్టాడు ప్రత్యర్థి. అదే కదా ముఖ్యాంశం. అందుకే బలహీనత అని పెట్టాను అని సమర్థించుకుంది సత్యవతి. ఆ పాయింట్ ఒప్పుకుంటాను, కానీ చాలా బలహీనంగా పేలవంగా అనిపిస్తోంది ఆ శీర్షిక. ఆలోచించు అన్నాడు తిరుమలరావు చేయి తిరిగిన విమర్శకుళ్ళ. అయితే మీరేదైనా చెప్పరు ప్లీజ్. వీక్ పాయింట్ అని పెట్టు, ఆకర్షణీయంగా ఉంటుంది అన్నాడు. తెలుగు కథకి ఇంగ్లీష్ పేరేం బాగుంటుందండి? తెలుగులో మాటలే లేవన్నట్టు. తెలుగు మాట లేకనేనా ప్లీజ్ అన్నావు అన్నాడతను వేళాకోళంగా. సత్యవతి మారు వాదించలేక ఒప్పేసుకుంది. కానీ ఒక రిక్వెస్ట్ అంది గోముగా. ఏమిటి అన్నట్టు చూశాడు అతను. ఈ కథకి ఆధారం మీరు చెప్పిన కేసే. కథకి శీర్షిక కూడా మీరే పెట్టారు. సరదాగా మనిద్దరి పేర్లతో పంపిద్దాం కథని. ఓ నో, నేను కథ రాశానంటే నా సంగతి తెలిసిన వాళ్ళంతా నవ్వుతారు. ఏమీ నవ్వరు. భార్యాభర్తలు కలిసి రాస్తే ఎంత గొప్పగా ఉంటుంది. అది మన అన్యోన్యతని సూచిస్తుంది. అంతేగాని అందులో సిగ్గుపడాల్సిందేముంది? మీ పేరు కూడా జోడిస్తే నాకెంత గర్వకారణమో తెలుసా? వివాహానికి అంతకన్నా సార్థక్యం ఏముంటుంది అంటూ ఎంత ఊరించిన తిరుమలరావు ససేమిరా అన్నాడు. గత్యంతరం లేక తన పేరు మీదే పంపించింది ఆ కథని ఒక ప్రముఖ మాసపత్రిక ప్రత్యేక సంచిక కోసం. పత్రిక వాళ్ళు ఆ కథని మరింత ప్రత్యేకంగా ప్రచురించారు. కథా శీర్షికని మరీ పెద్ద పెద్ద అక్షరాల్లో వేసి 2 పేజీల బొమ్మ వేశారు కథకి అనుగుణంగా. తర్వాత పాఠకుల నుంచి కూడా బోలెడు లేఖలొచ్చాయి కథని ప్రశంసిస్తూ. తిరుమలరావుకి సంభ్రమం కలిగింది. ఈసారి కథకి ఏదైనా మంచి కథా వస్తువు తీసుకోవాలని సత్యవతి ఆలోచిస్తూ ఉంటే తిరుమలరావు ఒక సూచన చేశాడు. మందుల అమ్మకాల విషయమై, అంటే డాక్టర్లకి, మెడికల్ రిప్రజెంటేటివ్స్కి, మందుల షాపుల వాళ్ళకి, పోలీసులకి ఉండే అవినీతికర సంబంధం గురించి రాయమని సూచించాడు. అబ్బా, నాకు వాటి గురించి అంత వివరంగా తెలియదు కదండి. మరీ అంత తెలియని వాటి గురించి రాస్తే కథ వాస్తవికంగా అనిపించదు అంటూ ఇబ్బందిగా పెట్టింది మొహం. నువ్వు కథ స్థూలంగా రాయి, తక్కిన వివరాలు నేను చెప్తాను, రాసుకుందు గాని
అన్నాడు. ముందు మొహమాట పడినా కథ రాయడానికి పూనుకుంది సత్యవతి. అతను చెప్పిన వివరాలు సూక్ష్మాంశాలు రాసుకుని మొత్తం మీద కథ పూర్తి చేసింది. ఈసారి కూడా కథకి పేరు అతనే సూచించాడు. అది ఇంగ్లీష్లోనే కుదిరింది. ఈసారి సత్యవతి గట్టిగా పట్టుపట్టింది అతని పేరు కూడా ఉండాలని. వద్దు వద్దని పైకి అన్నా మనసులో కొంత మెత్తపడకపోలేదు తిరుమలరావు. కిందటిసారి కథకు పాఠకుల వద్ద నుంచి వచ్చిన ప్రశంసల్లో తనకి కొంత భాగం లేకపోలేదు అనిపించింది. ఉద్యోగరీత్యా తన పేరుండడం మంచిది కాదేమోనని కొంత తటపటాయించాడు. మధ్య మార్గంగా ఇద్దరం కలిసి కలం పేరు పెట్టుకుందామా అని సలహా ఇచ్చాడు. తన పేరుండదని కించిత్తు బాధ కలిగినా భర్త ఒప్పుకున్నాడన్న విజయ గర్వంతో అతని సలహా బావుందనేసింది. ఇద్దరూ కలిసి రకరకాల కలం పేర్లు ఆలోచించారు. పిల్లలకి పేరు పెట్టడానికి చేసినంత యోచన చేశారు. చివరికి సత్యవతి మాటే నెగ్గింది. సతి అని పేరు పెట్టుకుందామా అంది. తన పేరులోని మొదటక్షరం అతని పేరులోని మొదటక్షరం కలిపితే అవుతుంది సతి. సత్యవతి ఎలాగూ పేరున్న రచయిత్రే కాబట్టి సంపాదకులు ఆ కథని వెంటనే ప్రచురించారు. ఈసారి కలం పేరుకి బ్రహ్మాండమైన ప్రాచుర్యం ఇచ్చారు. అసలు రచయిత పేరు ప్రస్తుతానికి చెప్పబోవడం లేదంటూ పాఠకుల్ని సస్పెన్స్లో పెట్టారు. పాఠకులు కథ అద్భుతంగా ఉందని పొగిడారు. అందరికీ ఈ సతి ఎవరు అన్న కుతూహలమే. రచయిత, రచయిత్రా? ఇంత గొప్పగా రాసే రచయిత కలం పేరు పెట్టుకోవాల్సిన అవసరం ఏమిటి? ఇంత గొప్పగా రాసిన కొత్త రచయిత ఎవరు? రచయిత కాకపోతే ఇంత గొప్పగా రాయగలరా? రచయిత్రికి అంత అనుభవం ఎక్కడుంటుంది? అంత పదునుగా సంభాషణలు రాయడం సాధ్యమేనా రచయిత్రికి? కానీ కొన్ని వాక్యాలు వర్ణనలు చూస్తుంటే రచయిత్రే అలా రాయగలుగుతుంది అనిపిస్తోంది. అంత సున్నితమైన అనుభూతుల్ని రచయిత్రే రాయగలుగుతుంది. ఆ కథావస్తువులు రచయిత్రులు తీసుకునేటటువంటివి కావని కొందరు. ఇంతకీ రాసిందెవరు అనే మీమాంస. రచయిత లేదా రచయిత్రికి మా అభినందనలు తెలపండి అంటూ సంపాదకుడికి చాలా ఉత్తరాలు వచ్చాయి. ఆ విజయోత్సాహంలో సత్యవతి తిరుమలరావు కలిసి సతి పేరుతో ఆ సంవత్సరం 5-6 కథలు రాసి వివిధ పత్రికలకు పంపారు. సతి రచనలు విశిష్టంగా ఉంటాయన్న పేరు పడిపోయింది. మరుసటి సంవత్సరం మరో 5-6 కథలు రాశారు. పాఠకులకు ఇంకా తెలియనివ్వలేదు సంపాదకులు. సతి ఎవరో పాఠకుల కుతూహలానికి కళ్ళెం వేసి ఉంచారు. పోలీస్ సర్కిల్స్లో సాహిత్యాభిరుచి ఉన్నవాళ్లు తన కథల గురించి చర్చించుకుంటూ ఉంటే తిరుమలరావు మొదట్లో ముసిముసి నవ్వులు నవ్వుకునేవాడు. క్రమంగా అతను కూడా చర్చల్లో పాల్గొనడం మొదలుపెట్టాడు. కొంపతీసి మీరే రాయలేదు కదా, అంతగా సమర్థిస్తున్నారు అనేశారు కూడా ఒకళ్ళిద్దరు. సతి రాసిన నవల ఒకటి సీరియల్గా మొదలయ్యేసరికి ఆ పత్రిక అమ్మకాలు విపరీతంగా పెరిగిపోయాయి. సంపాదకుడే ఆశ్చర్యపోయేటట్టు. ఆ సీరియల్ పూర్తి కాకుండానే ఒక ప్రచురణకర్త సతి నవలని, మరొకరు సతి కథా సంకలనాన్ని అచ్చువేస్తామని ముందుకొచ్చారు. చిరునామా కోసం సంపాదకుల్ని సంప్రదించారు. సీరియల్ నవల రచయిత గురించి అసలు రహస్యం చెప్తాం అంటూ 3 సంచికలలో ఊరించి చివరికి పేర్లు వెల్లడించారు పత్రికలో. పుస్తకాలుగా ప్రచురిస్తామనేసరికి తిరుమలరావు మెత్తబడ్డాడు. పేర్లు వెల్లడించగానే మరో పత్రిక ఉగాది సంచికలో సతి కథతో పాటు సత్యవతి తిరుమలరావుల ఫోటోలు కూడా వేశారు, ప్రశంసాపూరితమైన పరిచయవాక్యాలతో. ఇంత జరిగినా కొందరు పాఠకుల్లో మీమాంస తగ్గలేదు. కథనంలో ఎవరి వంతు ఎంత అని చర్చించుకుంటున్నారు. ఆ చర్చకు కూడా మంగళం పాడుతూ 1-2 పత్రికలు ముఖాముఖీలు ఏర్పాటు చేయడంతో భార్యాభర్తలిద్దరూ కలిసి ఏ విధంగా కథారచన చేస్తూ ఉంటారో కొంత గంభీరంగానూ కొంత చమత్కారంగానూ వివరించాక పాఠకులకు కొంత తృప్తి కలిగింది. పుస్తకాలొచ్చాయి, మంచి సమీక్షలొచ్చాయి. ఇక సన్మానాల వాళ్ళు ముందుకొచ్చారు. సత్యవతి తిరుమలరావు వేదిక మీదికి బహిరంగంగా రాక తప్పలేదు. ఇద్దరూ మాట్లాడారు వేదిక మించి. ప్రేక్షకులు ఎవరిని ఎక్కువ ప్రశంసించి ఎవరికి ఎక్కువ చప్పట్లు కొట్టారో చెప్పడం కష్టం. కానీ అప్పట్నుంచి తిరుమలరావుకి సాహితీ రంగంలో స్నేహితులు ఆరాధకులు ఎక్కువయ్యారు. సత్యవతి గర్భవతయింది. కూర్చుని కథలు నవలలు రాయలేకపోతోంది. కొడుకు పుట్టాడు.
మాతృమూర్తి అయ్యాక అసలే తీరిక లేక బొత్తిగా రాయడం తగ్గిచ్చేసింది. తిరుమలరావుకి ఉద్యోగంలోనూ కథారచనలోనూ అనుభవం పెరగడంతో రాయాలనే తపన ఎక్కువైంది. ఇప్పుడు కథంతా అతనే రాస్తున్నాడు. అతని దస్తూరి మాత్రం బ్రహ్మరాతలా ఉంటుంది. అందుకని సత్యవతిని తిరిగి రాయమనేవాడు. రాసేటప్పుడు సత్యవతి అక్కడక్కడ మార్పులు చేర్పులు చేసేది. సత్యవతి మళ్లీ గర్భవతి అయింది. ఈసారి ఆడపిల్ల. తెగ మురిసిపోయింది. ఆడపిల్లలంటే ఇష్టం సత్యవతికి. ఆ పిల్లే ఇక లోకమైపోయింది. కొడుకు అల్లరిని అదుపులో పెట్టడం ఒకవైపు, కూతురుతో ముచ్చట్లు మరోవైపు. వంట పని సరే సరి, నౌకర్లున్నా అన్నీ చేస్తే గాని తిరుమలరావుకి నచ్చదు. కథలు కాపీ చేయడానికి కూడా పగలు తీరిక దొరకడం లేదు. రాత్రులు నిద్ర ఆపుకుని పిల్లలు పడుకున్నాక భర్త రాసిన కథల్ని ఫేర్ కాపీ చేసి పెడుతోంది. కథల్లో మార్పులు చేర్పులు చేయడానికి గాని, కథా వస్తువుల గురించి, ఇతివృత్తాల గురించి, శీర్షికల గురించి చర్చించడానికి గాని, ఆలోచించడానికి గాని తీరిక ఓపిక ఉండటం లేదు. సతి రచన మళ్ళీ ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే పాఠకులు, సతి రాసిన కథని అన్నిటికన్నా ముందు చదివే పాఠకులు ఎక్కువయ్యారు. కొంతమంది అభిమానులు ఇంటికి కూడా రావడం మొదలెట్టారు. తిరుమలరావు ఇంట్లో లేనప్పుడు వస్తే ముక్తసరిగా మాట్లాడి పంపించేసేది. అతనుండగా వస్తే వాళ్లతో కాసేపు కూర్చుని లోపలికి వచ్చేసి తన పనులు చూసుకునేది. తిరుమలరావు తండ్రి చనిపోయాక తల్లి కొడుకు దగ్గర ఉండడానికి వచ్చేసింది. ఆవిడికి బీపీ ఎక్కువ. పిల్లలతో పాటు ఆవిడ ఆలనా పాలనా కూడా చూసుకోవాల్సి వస్తోంది సత్యవతికి. కథారచయితల మీటింగులకి, సన్మాన సభలకి వెళ్లడం కూడా తగ్గిచ్చేసింది. ఇద్దరి తరఫున తిరుమలరావే వెళ్ళొస్తున్నాడు వీలైనప్పుడల్లా. సత్యవతి గారు రాలేదేమి అని ఎవరైనా అడిగితే, పిల్లలతో తీరికెక్కడండి అని నవ్వేసేవాడు. ఆవిడ రావడం తగ్గించడంతో ఆవిడ రాయడం గురించి చర్చించుకోవడం మొదలుపెట్టారు కొందరు. ఆయన కన్నా అసలు ఆవిడే బాగా రాస్తుందని, ఆవిడ్ని రాయనీయకుండా ఈ మధ్య ఆయనే రాస్తున్నాడని, కేవలం మర్యాద కోసం మాత్రమే సభల్లోనూ ఇంటర్వ్యూల్లోనూ పక్కన కూర్చోబెట్టుకుంటున్నాడని గుసగుసలాడుకునేవారు సత్యవతి అభిమానులు. తిరుమలరావే బాగా రాస్తాడు అని అతని అభిమానులు అనుకునేవారు. ఎప్పుడైనా పత్రికలు ప్రత్యేక సంచికలు ప్రచురించినప్పుడు కథతోనో ఇంటర్వ్యూతోనో ఇద్దరి ఫోటోలు వేసేవారు. సత్యవతికి మొహమాటంగా ఉంటోంది తాను రాయకుండా తన పేరు పెట్టడం. ఎలా అయినా తీరిక చేసుకుని అప్పుడప్పుడు రాయాలి అని నిశ్చయించుకుంది. తాను ఎదుర్కొంటున్న సమస్యల ఆధారంగా ఒక కథ రాయాలనిపించింది. తిరుమలరావుతో చర్చించబోయింది. మరీ సిల్లీగా ఉంటుంది అని కొట్టిపారేశాడు. పెళ్లి కాకముందు తనకున్న అనుభవంతో తను పరిశీలించిన విషయాలని ఆధారంగా చేసుకుని చిన్న చిన్న కథలు ఎన్నో రాసింది. ఇప్పుడు అటువంటివి రాయడం తమకొచ్చిన పేరుకు తగవన్నట్టు మాట్లాడాడు తిరుమలరావు. సత్యవతి మనస్సు చివుక్కుమంది. పెళ్ళయ్యాక మొదటిసారిగా తన స్వేచ్ఛ పోయినట్టు అనిపించింది. ఇదివరకు తల్లిదండ్రుల మనస్సుకి ఇబ్బంది కలిగించకుండా తన మనస్సుని కొంత అదుపులో పెట్టుకుని రాసేది కథలు. పాఠకులు మెచ్చుకుంటారో లేదో అనే సంకోచం మెదిలేది మదిలో. ఎప్పుడూ ఒక పరిధిలో ఉంటూనే కథారచన చేస్తున్నట్టు అనిపించింది సత్యవతికి. అయినా ఏదో తృప్తి కలిగేది కథలు రాసి పేరు తెచ్చుకుంటున్నందుకు. ఇప్పుడు మొదటికే మోసం వచ్చినట్టు అనిపిస్తోంది. అసలు తీరిక దొరకటం లేదు. దొరికినా భర్త పెట్టే ఆంక్షలెక్కువయ్యాయి. కథా శీర్షికతో మొదలై కథా వస్తువు ఇతివృత్తం వరకు అతని పెత్తనం ఎక్కువైంది అనిపిస్తోంది. కథ కాపీ చేస్తున్నప్పుడు కూడా మార్పులు చేర్పులు చేయబోతే ఒప్పుకోవడం లేదు. నీకు తెలీదు, నువ్వు ఊరుకో అంటున్నాడు ప్రతిదానికి. ఇదంతా తను తెచ్చిపెట్టుకున్నదేనని బాధపడింది. ఇదేమిటి, ఆయనకి వ్యతిరేకంగా ఆలోచిస్తున్నాను అని కూడా బాధపడింది. మనస్సులో సంఘర్షణ మొదలైంది. తన స్వేచ్ఛనే కాకుండా తన వ్యక్తిత్వాన్ని కూడా చేయిజార్చుకున్నట్టు మనసు గిలగిల్లాడుతోంది. సత్యవతి అత్తగారు పోయారు. తిరుమలరావుని ప్రమోషన్ మీద రాజధానికి బదిలీ చేసింది ప్రభుత్వం. సంవత్సరం మధ్యలో మారిస్తే పిల్లల చదువు పాడవుతుందని సత్యవతి ఉన్న చోటే ఉండిపోయింది. తిరుమలరావు నెలకో 2 నెలలకో ఓసారి వచ్చి వెడుతున్నాడు. ఇప్పుడు సత్యవతికి బోలెడంత తీరిక. అయినా రాయడానికి స్వేచ్ఛ లేదు. మనసు గిజగిజలాడుతోంది. ఏమీ తోచక పత్రికలన్నీ తెప్పించుకుని చదువుతోంది. హఠాత్తుగా తమ కలం పేరు చూసింది ఒక వారపత్రికలో. తెల్లబోయింది.
ఆ కథ రాస్తున్నట్టు చెప్పలేదు తిరుమలరావు. కాపీ చేయమని ఇవ్వలేదు. ఆ విషయమై ఉత్తరము రాయలేదు, ఫోను చేయలేదు. ఇప్పుడు అతనికి అందరి సంపాదకులతోనూ సన్నిహిత పరిచయం ఏర్పడింది. అంచేత ఏ దస్తూరితో పంపినా వేసుకుంటున్నారు కాబోలు అనుకుంది. తర్వాత ఒకళ్ళిద్దరు స్నేహితులు ఫోన్ చేసి కథ అద్భుతంగా ఉందని మెచ్చుకున్నారు. సత్యవతి మనస్ఫూర్తిగా సంతోషించలేకపోయింది. భర్తకి ఘాటుగా ఉత్తరం రాద్దామనుకుంది. మళ్ళీ మనసు మార్చుకుంది. ముందు అతనే తనంతట తను కథ విషయమై ఉత్తరం రాస్తాడేమో చూసి, రాయకపోతే ఈసారి ఇక్కడికి వచ్చినప్పుడు నిలదీసి అడగచ్చునులే అంత అమాయించుకుంది. ఉత్తరం కోసం ఎదురు చూసింది. కనీసం ఫోన్ చేసినప్పుడైనా ఆ ప్రసక్తి వస్తే అడగచ్చునులే అని సరిపెట్టుకుంది. తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టయింది. రాజధానిలో మత కలహాలు చెలరేగాయి. నిరవధికంగా కర్ఫ్యూ విధించారు. తిరుమలరావుకి స్పెషల్ డ్యూటీ వేశారు పాత బస్తీలో శాంతి భద్రతలు నెలకొనేలా చూడ్డం కోసం. ఆనాడు అర్ధరాత్రి సమయంలో కంట్రోల్ రూమ్కి రహస్య సమాచారం అందింది. కొందరు గూండాలు వేరే ఊరు నుంచి వచ్చి బస్తీలో చేరారని, కొత్తగా గొడవలు సృష్టించబోతున్నారని. తిరుమలరావు 2 కానిస్టేబుల్స్ని తీసుకుని తక్కిన సీనియర్ ఆఫీసర్స్కి సమాచారం అందించి జీప్లో బయలుదేరి వెళ్ళాడు. వాళ్ళు చెప్పిన సందు చేరుకున్నారు. సందు మొదట్లో గస్తీ తిరిగే కానిస్టేబుల్ ఎవ్వడూ లేడు. జీప్ సందులోకి ప్రవేశిస్తుండగానే బాంబు పేలింది. తప్పించుకునే సావకాశం లేకపోయింది. జీపు బంతిలా ఎగిరింది. డ్రైవరు, ఒక కానిస్టేబులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు దారుణంగా. తిరుమలరావుకి మరో కానిస్టేబుల్కి తీవ్ర గాయాలు తగిలి స్పృహ కోల్పోయారు. భయానికి చుట్టుపక్కల ఇళ్లలో జనం తలుపులు తెరవలేదు. ఒక్క మనిషి కూడా బయటికి తొంగి చూడలేదు. సీనియర్ ఆఫీసర్లు వచ్చేసరికి తిరుమలరావు కొన ఊపిరితో ఉన్నాడు. హాస్పిటల్కి తరలిస్తుంటే దారిలోనే మరణించాడు. కబురు విన్న సత్యవతి గుండెలు బద్దలవుతున్నా ఏడుపు బిగబెట్టుకుంది. పిల్లలు బెంబేలు పడతారని. క్షణాల మీద ఈ వార్త పాకి చుట్టుపక్కల వాళ్ళు, స్నేహితులు వచ్చేశారు పరామర్శించడానికి. అప్పుడిక ఆపుకోలేకపోయింది దుఃఖాన్ని. ఇంత చిన్న వయసులో ఈ ఘోరం జరగడం అన్యాయం అన్నారంతా. నన్ను కూడా చంపేయండి, ఆయన ఒక్కరిని ఎందుకు చంపేశారు? ఆయన లేకుండా నేను ఎలా బతుకుతాను? నన్ను చంపేయమనండి అంటూ తలబాదుకుంటూ ఏడ్చింది. సత్యవతిని ఓదారుస్తూ ఒళ్ళోకి తీసుకుంది పక్కింటావిడ. ఎవరి మటుక్కు వారు తమకు తోచిన విధంగా సాంత్వన వచనాలు పలికారు. కులమత విద్వేషాలని రెచ్చగొట్టే వాళ్ళని తిట్టిపోశారు. తిరుమలరావు భౌతిక కాయాన్ని రాజధాని నుంచి భార్యా పిల్లలు ఉన్న ఊరికి తీసుకొచ్చారు. అతని తోటి ఉద్యోగులు, బంధుమిత్రులు, పత్రికా ప్రతినిధులు, సాహిత్యకారులు అనేక మంది వచ్చారు శవదర్శనానికి. దినపత్రికలన్నింటిలోనూ సతీ అకాల దుర్మరణం గురించిన వార్తతో పాటు ప్రముఖుల సంతాప సందేశాలు కూడా ప్రచురించడం జరిగింది. రాత్రి రేడియోలో ప్రాంతీయ వార్తల్లో తిరుమలరావు మరణవార్త వివరిస్తూ ఆయన సతి పేరుతో గొప్ప కథలు రాశారని చెప్పి ఘనంగా నివాళులర్పించారు. ప్రముఖ రచయిత సతి మరణించారన్న వార్త తెలుగు సాహితీ ప్రియులందరినీ విచారగ్రస్తుల్ని చేసింది. 10వ రోజున టౌన్ హాల్లో సతి సంతాప సభ ఏర్పాటైంది. సాహితీ మిత్రులు, పత్రికా రచయితలు, ఇతర బంధుమిత్రులు అంతా హాజరయ్యారు సభకి. సత్యవతిని రమ్మని పిలవలేదు. బొత్తిగా 10వ రోజున బయటికెలా వస్తుందని. ఆవిడ కూడా దుఃఖం నుంచి ఇంకా కోలుకోలేదు. పిలిచినా వచ్చేది కాదు. సతికి సంబంధించిన కార్యక్రమానికి తిరుమలరావు గాని సత్యవతి గాని ఇద్దరిలో ఒకరైనా రాకపోవడం ఇదే. వేదిక మీద కూర్చున్న కొందరు ప్రముఖులు తిరుమలరావుతో తమకున్న పరిచయాన్ని, సాన్నిహిత్యాన్ని తెలియచేస్తూ అతని ధైర్య సాహసాలని, కర్తవ్యనిష్టని, నిజాయితీని, మానవత్వాన్ని, హాస్యప్రియత్వాన్ని ప్రస్తుతించారు. మరికొందరు సతి చేసిన సాహిత్య సేవ గురించి, కథన చాతుర్యం గురించి, శైలీ శిల్పాలలో నైపుణ్యం గురించి, కథావస్తువులను ఎంచుకోవడంలో వాటిని విశిష్టంగా రూపుదిద్ది ప్రదర్శించడంలోనూ కనపర్చిన ప్రతిభ గురించి, తన రచనల ద్వారా చాటిన మానవత్వపు విలువల గురించి ప్రస్తుతించారు. సతి హఠాన్ మరణం వల్ల తెలుగు సాహితీలోకానికి ఎంత తీరని లోటు కలిగిందోనన్నది అందరూ ఉద్ఘాటించిన విషయం. మళ్లీ అటువంటి రచయిత ఉద్భవించడం సాధ్యమవుతుందా అనే సంశయాన్ని వెలుబుచ్చాడు ఒక ప్రఖ్యాత సాహితీ విమర్శకుడు.
వేదిక మీద కూర్చున్న వక్తలలో రచయిత్రులు కూడా ఉన్నారు. వాళ్లు కూడా తిరుమలరావుతో తమకు కలిగిన పరిచయాన్ని, ఆయన రచనల వల్ల కలిగిన స్ఫూర్తిని వివరిస్తూ గద్గద స్వరంతో తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. అందరూ అంతగా పట్టించుకోని విషయం ఒక్కటే, సతిలో అర్ధభాగం ఇంకా బ్రతికే ఉన్నదన్న సత్యం. అందరూ ముక్తకంఠంతో సతి మరణించిన మాట మీదే వ్యాఖ్యానిస్తున్నారు గాని సతిలో ఇంకా బతికే ఉందన్న స్పృహ లేదు ఎవ్వరికి. తిరుమలరావు పోయినందుకు ప్రగాఢ దుఃఖం వల్ల కావచ్చు, సత్యవతి ఇంకా బ్రతికే ఉన్నది కనుక సతి పేరున రచనలు కొనసాగగలవన్న ఆశాభావాన్ని ఎవ్వరూ వక్తలలోని రచయిత్రులు కూడా ప్రస్తావించలేదు. అక్కడ జరిగిన సాహితీ సతి ఎవరి దృష్టికి రాలేదు. సతి పేరుతో గాని సత్యవతి పేరుతో గాని మళ్లీ కథ రాలేదు ఇంతవరకు. వసంతవల్లరిలో శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు రచించిన కథ సతి విన్నారు. ఈ కథ 1993 ఫిబ్రవరి వనితలో ప్రచురితమైంది. వసంతవల్లరిలో ఇవాల్టి కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. అందుకే లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు లింక్ను షేర్ చేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయమని, వసంతవల్లరికి సబ్స్క్రైబ్ చేయమని విన్నవించుకుంటూ మీ వసంతలక్ష్మి అయ్యగారికి సెలవు మరి. థ్యాంక్ యూ.